పేరు సింహాద్రి రాఘవేంద్రరావు. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గంకు కాపునాడు అధ్యక్షుడిని, కాపు సంఘానికి ప్రెసిడెంట్ని. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని, అధ్యక్షుడిని. ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గం కాపులకి తెలియజేసేది ఒక విషయం. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నాడు. ఇద్దరు కమ్మ వ్యక్తులే. ఇక్కడ ఎవరో కాపులు పోటీ చేస్తలేదు. కాబట్టి కాపు సోదరులకి ఒక విన్నపం, మన కాపుల్ని ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవినేని నెహ్రూ గారే బాగా అభిమానంగా చూసేవాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ నేనే. 2009 నుంచి 16 వరకు, ఆయన చనిపోయే వరకు నెహ్రూ గారికి నాకు బలమైన సంబంధం ఉంది. నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనేక కేసుల నుంచి నెహ్రూ గారు నన్ను వ్యక్తిగతంగా చాలా కేసుల నుంచి కాపాడారు. ఈ దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరిలో మన కాపు సోదరులకి దేవినేని అవినాషే బెటర్. కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు. కాబట్టి మన కాపులు దేవినేని అవినాష్కి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తూ కోరుతున్నాను. కాపు సంఘం తరఫున కాపునాడు అధ్యక్షుడిగా, బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపులు దేవినేని అవినాష్కి ఓటేసి అవినాష్ని గెలిపించాల్సిందిగా కాపు సంఘం తరఫున కోరుతున్నాను. వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే సంఘం తరఫు నుంచి పిలిపిస్తున్నాను. విజయవాడ కాపు తూర్పు నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా కాపులందరికీ కాపు సంఘం తరఫునే అవినాష్కి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపులు, మన కాపులకి అందుబాటులో ఉండే వ్యక్తి దేవినేని అవినాష్. దేవినేని అవినాష్, దేవినేని నెహ్రూ గారు కాపులకి బాగా అందుబాటులో ఉంటారు. ఈ గద్దె రామ్మోహన్ మీద దేవినేని అవినాషే మన కాపు కులస్తులకి బెటర్ అనే ఉద్దేశంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కాపులందరినీ కోరుతున్నాను. మన కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవినేని అవినాషే బెటర్. కాబట్టి దేవినేని అవినాష్కే మన కాపు కులస్తులందరూ కలిసి దేవినేని అవినాష్కి ఓటేసి దేవినేని అవినాష్ని గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను. కాపు కులస్తులందరూ పవన్ కళ్యాణ్ అంటే ఉన్నారంట. కాపు కులస్తులు పవన్ కళ్యాణ్ గారు అంటే ఉన్నారు, అది వాస్తవమే కాదన్నాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తలేదు. కాబట్టి ఇక్కడ గద్దె రామ్మోహన్ కాబట్టి పోటీ చేసేది. గద్దె రామ్మోహన్ ఏమీ